హాయ్ ఫ్రెండ్స్, అబాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వెంకటంపల్లి గ్రామంలోని సహస్ర గణపతి ఆలయం గురించి ఈ వీడియో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సహస్ర గణపతి ఆలయం గణపూర్ మండల కేంద్రం నుండి మహమ్మద్ హుస్సేన్పల్లి గ్రామానికి వెళ్ళే దారిలో మనకి కుడివైపు కొండ కింద ఈ ఆలయం మనకు కనబడుతుంది. మనం సహస్ర గణపతి ప్రధాన ఆలయంలోకి చేరుకోవడం కన్నా ముందుగా మనకి ప్రవేశ ద్వారంగా 2 అంతస్తుల నిర్మాణం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయంగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆలయ నిర్మాణంలో మనకి పువ్వు లాంటి ఆకారాలు మనకు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఈ 2 అంతస్తుల నిర్మాణంలో అడుగుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ అడుగుల్లాంటి నిర్మాణాల్లో అక్కడక్కడ పూర్వకాలం ఆటలు ఆడిన పటచిత్రాలు మనం ఇక్కడ చూడవచ్చు. రెండంతస్తుల నిర్మాణాన్ని దాటుకొని మనం ముందుకెళ్ళిన తర్వాత మనకి ప్రధాన ఆలయం కనబడుతుంది. ప్రధాన ఆలయానికి ముందు వైపున మనకు అందమైన శిల్పాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు వీడియోలో కనబడుతున్న శిల్పం షట్చక్రం. ప్రధాన ఆలయం ప్రవేశ ద్వారం వద్ద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బోర్డు అయితే మనకు కనబడుతుంది. ఈ ఆలయాన్ని, ఈ ఆలయంలోని రాతి స్తంభాలని మనం దగ్గర నుంచి చూస్తే కనుక ఈ ఆలయ నిర్మాణం కాకతీయుల శైలిలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇది గణపూర్ మండలానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ ఆలయాన్ని బహుశా గోనరాజులు నిర్మించి ఉండవచ్చు.
గోనరాజులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు అని చెప్పడానికి మనకు కొన్ని కారణాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఆలయం శిథిలావస్థకు వచ్చి రావడం వల్ల ఆలయం ఇంకా కూలిపోకుండా ఇక్కడ ఎవరో రాళ్లతో పేర్చే ప్రయత్నం అయితే చేసి ఆలయం కింద పడకుండా ఆపే ప్రయత్నం చేసినట్టు మనకు కనబడుతుంది. ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారానికి కింది భాగంలో మనకు పూర్ణకుంభం లాంటి ఆకారాలు కనబడుతున్నాయి. ప్రధాన ద్వారానికి పైభాగంలో 2 ఏనుగుల మధ్య ఒక దేవతామూర్తి ఉంది. వాటిపైన త్రిభుజాకారం లాంటి నిర్మాణం ఉంది. ఇటువంటి నిర్మాణాన్ని మనము నందివర్ధమాన్లోని త్రికూట ఆలయంలో చూసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. నందివర్ధమన్లోనే కాకుండా భూత్పూరు, మూసాపేటలోని రామస్వామి గుట్ట పైన కూడా ఇటువంటి శైలిని మనము గుర్తించవచ్చు. ప్రధాన ఆలయంలో మనకి ధ్వంసం చేయబడిన శివలింగ పానవట్టం మనకు కనబడుతుంది. ఆ పానవట్టానికి కింది భాగంలో ఏవో శిల్పాలు అయితే మనకు కనబడుతున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న 4 రాతి స్తంభాలు వైవిధ్యంగా ఉండడం వల్ల ఈ శైలి భూత్పూర్ ఆలయంలోని శైలికి, అదేవిధంగా మూసాపేట్ రామస్వామి గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం శైలిని సరితూగుతూ ఉన్నాయి. ఆలయానికి బయటి భాగంలో ఇలా చిన్న గది లాంటి నిర్మాణం అయితే మనకు కనబడుతుంది. ఈ గది లాంటి నిర్మాణంలో బహుశా అప్పుడు జరిగే వేడుకలకు కావలసిన సామాగ్రిని ఇక్కడ నిల్వ చేసి ఉండవచ్చు. ఈ నిర్మాణంలో ఉన్న ప్రాంతాన్ని మనం పరిశీలిస్తే కనుక రాతి నిర్మాణం ఉండి మనకి ప్రస్తుతం వాడుకుంటున్న సెల్ఫ్ లాంటి నిర్మాణం కనబడుతుంది. ఆలయానికి బయటి భాగంలో మనకి ఒక రాతి మండపం కనబడుతుంది. ఈ రాతి మండపంలో అప్పటి కాలంలో జరిగే పండుగలు, వేడుకలు జరిపి ఉండవచ్చు.
ఈ మండపం కూడా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయే స్థితిలో ఉంది. ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో శిల్పాలు పడి ఉన్న ఆనవాళ్ళు మనకిప్పటికీ కనబడుతున్నాయి. ఇక్కడ పడి ఉన్న రాతి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఎంతో వైవిధ్యంగా మనకు కనబడుతున్నాయి. కొన్ని వాటిపైన మనకి పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఆనవాళ్ళు, అదేవిధంగా కొన్ని శిల్పాల్లో త్రిభుజాకారాలు మనకు కనబడుతున్నాయి. ఈ త్రిభుజాకారం ఉన్న రాతిక నిర్మాణంలో మూల భాగాల్లో అమర్చి ఉండవచ్చు. ప్రధాన ఆలయానికి వెనుక భాగం పూర్తిగా శిథిలమైన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాం. ఈ ఉత్తర ద్వారానికి సంబంధించిన ప్రవేశ ద్వారం కూడా ఎంతో వైవిధ్యంగా ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఈ నిర్మాణ శైలి మనకి కాకతీయుల నిర్మాణ శైలిని తలపిస్తుంది. ప్రధాన ఆలయానికి ముందు వైపు ఉన్న 4 నల్లని రాతి స్తంభాలు నంది వడ్డమాన్లోని త్రికూట ఆలయ రాతి స్తంభాల్లాగా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే కనుక ఈ ఆలయం మీద ముష్కరుల దాడి జరిగిన ఆనవాళ్ళు అయితే మనకు కనబడుతున్నాయి. ఆలయానికి వెనుక భాగంలో గుట్ట ఉంది. ఆ గుట్ట పైన గుండ్రాలు ఉన్నాయి. ఆ గుండ్రాల కింద సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగ మార్గం ఏర్పడడానికి గల కారణం బహుశా అప్పట్లో నిర్మాణం ఉండి ఉండవచ్చు, లేదా గుప్త నిధుల కోసం ఎవరైనా తవ్వకాలు జరిపి ఉండవచ్చు. ఈ కొండపైన ఉన్న ఈ శిల్పాలను చూస్తే ఈ ఆలయం మీద ఖచ్చితంగా దాడి జరిగిందని మనం నిర్ధారించుకోవచ్చు.
కొండపై నుండి ఆలయానికి వచ్చే మార్గంలో మనకు ఒక ప్రవేశ ద్వారం లాంటి నిర్మాణం ఉంది. అక్కడ మనకు ఇటువంటి శిల్పాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ శిల్పాలు అప్పటి శిల్పుల యొక్క ప్రావీణ్యతకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఆలయంలో ఎటువంటి దేవతామూర్తి విగ్రహం లేదు. బయటి వైపు నూతనంగా వినాయకుడి ప్రతిమని ప్రతిష్ఠించిన ఆనవాళ్ళు మనకు కనబడ్డాయి. ఇలాంటి ఎన్నో అద్భుత ఆలయాలు మన తెలంగాణ, మన భారతదేశంలో ఇంకా ఉన్నాయి. అటువంటి ఆలయాల గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.